స్టెప్ 10 అప్లికేషన్. మనం ఈ 10 స్టెప్స్ ఏంటి అసలు? మనం స్టెప్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఆల్రెడీ 10 స్టెప్స్ అనుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఆల్ఫాబెట్ అండ్ సౌండ్స్, వర్డ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సెంటెన్స్ స్ట్రక్చర్, టెన్సెస్, అగ్రిమెంట్ అండ్ యూసేజ్, వాయిస్ అండ్ స్పీచ్, పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్, అడ్వాన్స్డ్ గ్రామర్ అండ్ ఫైనల్ స్టెప్ అప్లికేషన్. ఇవన్నీ కూడా డీప్గా మనం డిస్కషన్ ఆల్రెడీ అయిపోయింది, వీడియోస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్. యాక్చువల్గా ఈ 10 స్టెప్స్ దేనికి అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, మాట్లాడాలన్నా, ఏదైనా రాయాలన్నా, కాన్ఫిడెంట్గా మనం ఏదైనా చెప్పాలనుకున్నా మనకు కొన్ని స్టెప్స్ తెలిస్తే ఆ స్టెప్ వైజ్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకు అవన్నీ ఈజీ అవుతుంది. సో అలానే ఈ 10 స్టెప్ని సెగ్రిగేట్ చేసి ద ఇంపార్టెంట్ పార్ట్స్, అందులో ఏమేమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ నేర్చుకొని దాన్ని అంతని మనం ఒక ఫామ్లోని ఫిల్ చేసి డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నదే ఈ 10 స్టెప్స్. సో మనం 9 స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. సో ఇది ఫైనల్ మన అప్లికేషన్ స్టెప్. ఈ అప్లికేషన్ స్టెప్ అంటే ఏంటి అంటే 10th స్టెప్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఇది ఏంటి అంటే ఫైనల్ స్టెప్ మీన్స్ చిల్డ్రన్ కానీ అడల్ట్స్ కానీ షుడ్ యూస్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్ ఇన్ రియల్ యాక్టివిటీస్. ఈ అప్లికేషన్ ఏంటి? ఏదైతే మనం ఈ 9 స్టెప్స్లోని మనం ఏం నేర్చుకున్నామంటే యాక్చువల్గా ఇంగ్లీష్ ఏంటి, అందులో సౌండ్స్ ఏముంటాయి, ఆల్ఫాబెట్స్ ఏముంటాయి, వర్డ్స్ ఏంటి, వొకాబులరీ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, వాటిని మనం ఎప్పుడెప్పుడు యూస్ చేసుకుంటాం, సెంటెన్స్ని ఎలా స్ట్రక్చర్ చేస్తాము, దాని టెన్సెస్ ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, అగ్రిమెంట్స్ ఏంటి, యూసేజెస్ ఏంటి, వాయిస్ ఆఫ్ స్పీచ్ని, డైరెక్ట్ స్పీచ్ కానీ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ పాసివ్ వాయిసెస్ ఏంటి, అండ్ పంక్చుయేషన్ రాసేటప్పుడు యూస్ చేసేవి ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాము, అడ్వాన్స్డ్ గ్రామర్లోని మనకి మెయిన్గా యూస్ చేసే కొన్ని క్లాజెస్, కండిషన్స్, కంపారిజన్స్ ఇవన్నీ ఏంటి అనేవి మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఇంగ్లీష్కి సంబంధించినవన్నీ మనం థియరటికల్గా మనకు అర్థమైపోయింది. బట్ మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకుంటే సరిపోదు, మనం దాన్ని ప్రాక్టీస్లోకి పెట్టాలి. సో అది అప్లికేషన్ 10th స్టెప్. ఆ అప్లికేషన్లో కూడా మనకి చిన్న గ్లిమ్స్ ఇస్తున్నా. ఎట్లా అంటే మనం ఏం చేస్తే మనం ఇవన్నీ ప్రాక్టీస్లోకి వెళ్తుంది, మనకి ఏవేవి మనం ఫాలో అవ్వచ్చు, ఏమేమి మనం ట్రై చేయొచ్చు, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్. మనం అవన్నీ ఇంప్రూవ్ చేయొచ్చు టు టాక్. అది మనం స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మనకి సబ్జెక్ట్ తెలిసిపోయింది బట్ అది మనం ఎప్పుడు యూజ్ చేయాలి, ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఈ 10th స్టెప్ మనకి అడల్ట్స్ అవనివ్వండి, చిల్డ్రన్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఇప్పటివరకు మనం నేర్చుకున్న 9 స్టెప్స్ని మనం ఎట్లా చేయాలి, దాన్ని మనం రియల్ లైఫ్కి, యాక్టివిటీస్లోకి, రియల్ ప్రాక్టీస్ మోడ్లోకి స్టార్ట్ చేసుకోవాలి. సో ఎలా చేయాలి, ఏమేమి చేయొచ్చు, మనం ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవచ్చు, పారాగ్రాఫ్ రైటింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్. ఈ 4 ప్రాక్టీసెస్ మనం చేస్తూ ఉన్నామంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నవన్నీ కూడా ప్రాక్టీస్లోకి వచ్చినట్టు అవుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్, మనం ఆల్ఫాబెట్స్ ఏంటి, వర్డ్స్ ఏంటి, వర్బ్స్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఏంటి అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఆల్రెడీ స్టెప్స్లో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఫస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. మనం కొంచెం చిన్న సెంటెన్సెస్, పెద్ద పారాగ్రాఫ్స్ స్టార్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న సెంటెన్సెస్ స్టార్ట్ చేసుకోవాలి. ద క్యాట్ ఈజ్ స్మాల్, మనం చూసే యాక్చువల్గా ఇవి మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే మనం డే బై డే చూసేవి, కానీ మనం కూర్చొని రిలాక్స్ అవుతూ కూడా ఒకటి చూస్తూ ఓకే ఐ హ్యావ్ ఎ పెన్, లేకుంటే దిస్ ఇస్ అ బుక్, అలా మనం చిన్నది ఫార్మేషన్ చేసుకోవాలి. మనం కనిపించేవి చిన్న వర్డ్స్తోనే, చిన్న మీనింగ్స్ మనకి ఏదైతే వచ్చో దాంతో మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ద హ్యాట్ ఈస్ రెడ్, షీ ఈజ్ గుడ్, అలా చిన్న సెంటెన్సెస్ మనం ఫస్ట్ ఫామ్ చేసుకోవాలి. అప్పుడు మనం అందులో ఎలాంటి గ్రామర్ యూజ్ చేసుకుంటున్నాము, వర్డ్స్ని మనం ఎలా ఆర్డర్లో పెడుతున్నాము అనేది మనకు ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంటుంది. ఐడియా వచ్చింది అంటే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ పెద్ద దాంతో కన్నా చిన్నగా స్టార్ట్ చేసుకుంటే మనం చిన్న స్టెప్స్ ఎక్కుతూ ఉంటే మనం రీచ్ అయిపోవచ్చు గోల్. అలా ఫస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్స్ చిన్న వాటితో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్. వన్స్ మనకి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చింది అంటే అప్పుడు మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ ట్రై చేయొచ్చు. ఓన్ సెంటెన్సెస్తోని ఏదైనా ఒక టాపిక్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్నే టాపిక్ తీసుకోవచ్చు, లేదంటే ఈ బుక్ టాపిక్ తీసుకోవచ్చు, లేకుంటే మనం డైలీ చూసే టీవీ టాపిక్ తీసుకోవచ్చు, లేదంటే మనం ముందు కనిపించే మన అమ్మని టాపిక్ తీసుకోవచ్చు, మన బేబీని టాపిక్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ తీసుకొని జస్ట్ ఒక 3 or 4 సెంటెన్సెస్ మనకు వచ్చిన ఇంగ్లీష్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ ఒక 3 to 4 సెంటెన్సెస్ చేసామంటే మనకు ఒక పారాగ్రాఫ్
పారాగ్రాఫ్ ఫామ్ అయిపోతుంటుంది. సో లెట్స్ రైట్ 4 to 5 సెంటెన్సెస్ ఆన్ వన్ టాపిక్. ఎగ్జాంపుల్, మై పెట్ క్యాట్. అది ఎప్పుడైతే మనం అది చేస్తామో దీనివల్ల మనకి ఏమవుతుంటుంది, మనకి థింకింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది. మనం ఎలా థింక్ చేయాలి, ఎలా ఆర్డర్ ఫామ్ చేయాలి, నెక్స్ట్ ఆ స్పెల్లింగ్స్ ఎలా రాస్తున్నామో, ఆ వర్కింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మనం ఒక దేని గురించైనా మనం మాట్లాడాలనుకుంటున్నాం, దేని గురించైనా ఒకటి థింక్ చేస్తాం. ఫస్ట్ ఒక టాపిక్ అనుకున్నాం అమ్మ గురించి అనుకున్నాం. ఫస్ట్ మనం థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఏ వర్డ్స్ యూజ్ చేయాలని తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం ఎలా ఆర్డర్లో పెట్టాలి, ఆ ఆర్డర్లో పెట్టిన తర్వాత దానికి ఏమైనా మనం గ్రామర్ యాడ్ చేస్తుంటే దానికి సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుందా, ఇవన్నీ స్టెప్ వైజ్ మనం చూసుకుంటూ ఒక ఫామ్ చేసేస్తాం. అది ఏంటి అంటే మనం వేరే వాళ్ళకి కన్వే చేసేటప్పుడు అది ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాము అంటే స్టార్టింగ్ నేను రన్ చేశాను లేకపోతే నేను తినేసాను అని స్టార్ట్ చేయం కదా. మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఫస్ట్ లేచాను, బ్రష్ చేశాను, తర్వాత స్నానం చేశాను, అలా ఎప్పుడైతే ఆర్డర్లో పెట్టామంటే వినే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో అవి మనకి పారాగ్రాఫ్ రైటింగ్లోనే అది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. మనం రీడింగ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ రీడ్ ఏ స్మాల్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్. దిస్ చెక్స్ వెదర్ వి అండర్స్టూడ్ ద మీనింగ్, నాట్ జస్ట్ రీడింగ్ వర్డ్స్. మనం ఒక పారాగ్రాఫ్ తీసుకోవాలి, రీడింగ్ స్టార్ట్ చేయాలి. రీడింగ్ మనల్ని చాలా పర్ఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే మనం రీడ్ చేస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది, మనం చదువుతున్నది మనకు అర్థమవుతుందా లేదా. కొత్త వర్డ్స్ ఉంటే వాటిని ఎలా నేర్చుకోవాలి, డిక్షనరీస్లో మనం చెక్ చేసుకోవచ్చు వర్డ్స్ మీనింగ్స్ ఏంటి అని, ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి స్పీచెస్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ వన్స్ మనం రీడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ ఫ్లో వచ్చేస్తుంటుంది. ఓకే, నేను ఇక్కడ రీడ్ చేశాను, సో అందులో ఇలా ఉంది కాబట్టి సో ఇది అవుతుంది అనేది మనకు ఒక ఐడియా కూడా వస్తుంటుంది. సో మనం రీడింగ్ కాంప్రిహెన్షన్, రీడింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి. స్పీకింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్. వన్స్ వీ హ్యావ్ డన్ ఆల్ దోస్ థింగ్స్, అప్పుడు మనం ఏం చేస్తామంటే స్పీకింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. స్పీకింగ్ ఎలా, మనకి వన్స్ మనమే సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని పారాగ్రాఫ్స్ చేసుకొని రీడింగ్ చేస్తామో మనలో ఒకటి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ఈ సెంటెన్సెస్ మనం ఎక్కడెక్కడ డ్రాబ్యాక్ అవుతున్నామో అవన్నీ మనకు అర్థమైపోయి మనం కరెక్షన్ చేసుకునే టైం వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం స్పీక్ చేస్తామో, ఒకవేళ తప్పైనా ప్రాబ్లం లేదు, మనం మాట్లాడాము అంటే అట్లీస్ట్ దెర్ విల్ బి సమ్వన్ హూ కెన్ కరెక్ట్ అస్. వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తే మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాము అంటే మనకి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారు అనుకుని మనం ఎప్పుడైనా సైలెంట్ అయ్యామో, మాట్లాడట్లేదు అంటే అది మనలో లోపం అవుతుంది. మనం ఎప్పటికీ నేర్చుకోలేము. ఎప్పుడైతే మనం మాట్లాడతామో బయటికి నీ వర్డ్స్, నీ థాట్స్ అన్ని వర్డ్స్లో నుంచి బయటకు వస్తాయో దెన్ మనం కన్వే చేయగలుగుతాము. అండ్ అది మనకి చాలా బాగా గ్రోత్కి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రైటింగ్ ప్రాక్టీస్. మనం ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేస్తామో మనకి స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్ అవుతుంది. స్పెల్లింగ్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతుందో మనకి ప్రొనౌన్సియేషన్ ఈజీ అవుతుంది, పర్ఫెక్ట్ వస్తుంది. లెట్స్ స్పీక్ అబౌట్ అ టాపిక్ అండ్ దెన్ రైట్ అబౌట్ ఇట్. దిస్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్ అండ్ సెంటెన్స్ ఫ్లూయెన్సీ. మెయిన్ ఎయిమ్, ఇప్పుడు ఇవన్నీ మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే దిస్ స్టెప్స్ హెల్ప్స్ అస్ మూవ్ ఫ్రమ్ లెర్నింగ్ టు యూజింగ్ ఇంగ్లీష్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ మనం ఏవైతే నేర్చుకున్నామో 10 స్టెప్స్, ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయంటే మనకి ఇంగ్లీష్ ఇండిపెండెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఇవన్నీ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్లో పెడతామో అప్పుడే అవన్నీ మనకి ఫ్లో అవుతుంది. సో వీటి కోసం మనకి నార్మల్గా యాక్టివిటీస్ కూడా మనం చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ వల్ల మనం ఇంకాస్త కాన్ఫిడెంట్ లెవెల్స్ మనకి పెరుగుతాయి, నేర్చుకునే కెపాసిటీ ఎక్కువ అవుతుంది, వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ అన్నట్టు అవుతుంది. యాక్టివిటీస్ ఎలాంటివి చేయొచ్చు అంటే షో అండ్ టెల్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా ఒక టాయ్ని చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి న్యూ ఐడియాస్ వస్తాయి ఎలా మాట్లాడాలి అనేది. రోల్ ప్లే, ఏదైనా ఒక రోల్ ప్లే చేయొచ్చు. పిక్చర్ టాక్ చేయొచ్చు. డైలీ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. డైలీ కాన్వర్జేషన్ మీరు ఎవరితోనో చేయాల్సిన అవసరం లేదు, మీరే మిర్రర్ ముందు నించొని యూ కెన్ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నీ హాబీస్ చెప్పొచ్చు, నీ కెపాసిటీస్ చెప్పొచ్చు, నీ వీక్నెస్ చెప్పుకోవచ్చు, హౌ టు ఇంప్రూవ్ చెప్పుకోవచ్చు. వన్స్ యూ స్టార్ట్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్, ఇంకా అంతకన్నా బెస్ట్ గురువు నీకంటూ ఎవరు ఉండరు. సో వన్స్ యూ స్టార్ట్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్, యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నీ అంతటి నువ్వే కరెక్ట్ చేసుకుంటావు, నీ అంతటి నువ్వే ఇంకా బాగా డెవలప్ చేసుకుంటావు. పిక్చర్ టాక్ ఆల్రెడీ మీకు తెలుసు. పిక్చర్ టాక్ ఒక 4 పిక్చర్స్ ఉంటాయి, దాన్ని చూస్తూ నువ్వు ఒక ఓన్ స్టోరీని మనం చెప్పచ్చు. ఓకే, ఇది అయింది. అక్కడ వర్డ్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ లుక్ ఎట్ ద పిక్చర్ చూస్తూ ఒక స్టోరీని నువ్వు నీ మైండ్లో ఊహించుకుంటూ దాన్ని బయటికి చెప్పుకుంటుంటే ఇట్ విల్ బి అ ఈజీ వే. నీకు మాట్లాడడానికి నీకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంటుంది. అండ్ మనకి మెయిన్ ఇవన్నిటి వల్ల మనకు ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ప్రాక్టికల్ లాంగ్వేజ్ యూసేజ్ వస్తుంది, ఇండిపెండెంట్గా థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్
బిల్డ్ అవుతుంది, రియల్ లైఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ ఎలా అవుతుంది అంటే మీరు ఫస్ట్ మనం ప్రాక్టీస్లో పెడితేనే మనకు ఇది ఉండాలి, ఎట్లయినా మనం సాధించాలి అనేది ఉన్నది అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, వీ నీడ్ టు టాక్, మనం మాట్లాడాలి, మనం చెయ్యాలి అనే కసి మనకు వచ్చిందంటే ఆబ్వియస్లీ మనం అది ఫినిష్ చేసేయచ్చు. లెర్న్ టు అప్లై ఇంగ్లీష్ న్యాచురల్లీ ఇన్ స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. న్యాచురల్గా మనం మాట్లాడేటప్పుడు డే టు డే మనం మాట్లాడుకున్న బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అయిపోతాం మనం ఇంగ్లీష్లో. సో మన 10 స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మనకి ఇంగ్లీష్ అవసరమో, మనం మాట్లాడాలనుకున్న కాన్ఫిడెంట్ మనలో మనకి బిల్డ్ చేసుకోవాలనుకుంటే కూడా జస్ట్ గో త్రూ విత్ దీస్ 10 స్టెప్స్. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయింది అంటే యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే సబ్జెక్ట్ మెయిన్ ఏదైతే మనకి కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది అట్లీస్ట్ కొంచెమైనా సరే మనకు వచ్చినా కూడా ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అస్ టు ద ఫార్ వే అన్నమాట.